అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 279వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 280వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 280. ఓం లబ్ధహర్షాభిపూరితాయై నమః. ఓం లబ్ధహర్షాభిపూరిత. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధహర్షాభిపూరితాయై నమః అని పలుకవలెను. లబ్ధహర్షాభిపూరిత కేవల హర్షమునకు ఆశ్రమభూతురాలు నిత్య ప్రసన్నముఖి అని అర్థము. భోగముల వలన తృప్తి కలిగినప్పుడు మనస్సుకు కలుగునట్టి వికాసాతిశయము హర్షమనబడును. అది ముఖ వికాసము. శారీరకమైన పుష్టి మొదలగు వాని చేత ఊహింపదగినది. ప్రపంచంలో ఇష్ట వస్తువు భోగానుభవము వలన కలుగు సంతోషము ఆ హర్షముతో సంతోషముతో న్యూనాతిరిక్తముగా ఎక్కువ తక్కువలు లేకుండగా అవిచ్ఛిన్నముగా నిండియున్నది. ఆ హర్షమునకు వ్యతిరిక్తములు అయిన దుఃఖాదులు లేకపోవుట వలన కేవల హర్షమున కాశ్రయభూతురాలు నిత్య ప్రసన్నముఖి అగుట వలన పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లబ్ధహర్షాభిపూరిత అని భజనీయురాలగుచున్నది. దుఃఖానుభవముల వైపు చూడక హర్షముతో నుండుట వలన మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లబ్ధహర్షాభిపూరిత అని భక్తుల చేత సంకీర్తితురాలగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధహర్షాభిపూరితాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.